హాయ్ చిల్డ్రన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మనం ఫార్ములా చూసాం కదా, x ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac/2a. ఇలా అయినా మనం కనుక్కోవచ్చు. మనం ఇప్పుడు ఈక్వేషన్ రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ మనం కనుక్కుంటున్నాము. చెక్ వెదర్ ద ఈక్వేషన్, మనకి వాల్యూస్ కావాలి కాబట్టి ఈక్వేషన్ అనేది ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషనా, లీనియర్ ఈక్వేషనా, క్యూబిక్ ఈక్వేషనా అని కనుక్కోమన్నారు. మనం ఇక్కడ అబ్జర్వ్ చేసే 2x - 1 ఇది క్వశ్చన్. 2x - 1 ఇంటూ x - 3 ఈజ్ ఈక్వల్ టు x + 5 ఇంటూ x - 1 అనేది ఇచ్చారు. నేనేం చేస్తున్నా అంటే ఈ రెండు ఈక్వేషన్స్ని ఇంటూ చేస్తున్నాను. 2x ఇంటూ x 2x², 2x ఇంటూ 3 -6x. ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి నేను మల్టిప్లై చేస్తే -x, మైనస్ ఇంటూ మైనస్ +3. నెక్స్ట్ x ఇంటూ x x², x ఇంటూ -1 -x, 5 ఇంటూ x 5x, 5 ఇంటూ -1 -5. నేను ఇలా మల్టిప్లై చేసేసిన తర్వాత ఇక్కడ 2x² ఉందా, ఇక్కడున్న ఈక్వేషన్ అంతా ఇక్కడే పెట్టేసి నెక్స్ట్ ఇక్కడున్న ఈక్వేషన్ ఉంది కదా, ఇది ఇటు పక్కకు తెప్పించాను. 2x² - 6x - x + 3 ఇది ఇటు పక్కకు వస్తే -x². ఎందుకు అంటే ప్లస్ ఉన్నది మైనస్ చేంజ్ అవుతుంది, మైనస్ అనేది ప్లస్ చేంజ్ అవుతుంది, ప్లస్ మైనస్ అనేది ప్లస్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ నీట్గా అబ్జర్వ్ చేయండి, 2x² ఉంది, ఇక్కడ ఏముంది x² ఉంది, ఇక్కడ 2x² ఉంది, ఇక్కడ x² ఉంది. 2xలో నుంచి x² పోతే x². నెక్స్ట్ ఇక్కడ ఏముంది 6x - x, 6x x ఎంత అవుతుంది -7x అవుతుంది. -7xలో నుంచి ఇక్కడ x, ఒకవేళ మీరు చేయాలనుకుంటే ఇక్కడ x క్యాన్సిల్ చేయండి. ఎందుకు అంటే ఇది ప్లస్ ఉంది, ఇది మైనస్ ఉంది కాబట్టి నేను క్యాన్సిల్ చేసేసాను. 6x ఇక్కడ మైనస్ ఉందా, ఇక్కడ -5x, ఈ రెండు కలిపితే -11x అవుతుంది. 5 6 7 8 కాబట్టి ఇక్కడ 8 ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. చెక్. నెక్స్ట్ ఇంకొకటి రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. మనం రూట్స్ ఎలా కనుక్కోవాలి, కనుక్కుంటే ఇలా కనుక్కోవచ్చు. -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac/2a. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ కనుక్కోవడానికి. లేదు రియల్ రూట్స్ అనుకోండి, లేదు ఈక్వల్ రూట్స్ అంటే ఆ రెండు రూట్స్ ఈక్వల్గా వస్తాయి. అంటే 1/3 వచ్చింది అనుకోండి, 1/3 వస్తుంది, 4 వస్తే 4 వస్తుంది. అలా ఈక్వల్ రూట్స్ అయినా రావచ్చు. నాన్ రియల్ రూట్స్ అంటే ఎలా అంటే రియల్ రూట్స్ అయ్యిండవు, అవి ఎగ్జాంపుల్గా 1/3. నెక్స్ట్ నాన్ రియల్ రూట్స్ అంటే దానికి అసలు ఆ ఈక్వేషన్కి రూట్స్ అనేవి రావు. నెక్స్ట్ డిస్టిక్ రూట్స్ అంటే రూట్లలో రావచ్చు, ఎట్లయినా కానీ రావచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే నేను ఏం చేశాను అంటే పాలినామియల్ ఈక్వేషన్ మనం ఎలా చేస్తామో అట్లా కూడా చేయొచ్చు కాబట్టి నేను ఇలా కూడా చేశాను. 96x² తీసుకొని ప్లస్ 12x - 8 ఇట్లా స్ప్లిట్ చేసుకున్న తర్వాత మీరు ఈజీగా ఇంకా చేయొచ్చు. ఆల్రెడీ నేను ఈ టాపిక్ అనేది పాలినామియల్